వెంకటగిరి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న ఒక చారిత్రక పట్టణం. ఈ ప్రాంతం కేవలం ఒక భౌగోళిక ప్రదేశం మాత్రమే కాదు, అనేక శతాబ్దాల చరిత్ర, సంస్కృతి మరియు రాజవంశాల పాలకుల వారసత్వాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. వెంకటగిరి అనే పేరు వినగానే పట్టుచీరలు, పురాతన కోట మరియు వెలుగోటి వంశం పాలన గుర్తుకు వస్తాయి. ఈ ప్రాంత చరిత్ర 1600 సంవత్సరంలో వెలుగోటి రాయుడప్ప నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని స్థాపించడంతో మొదలవుతోంది. ఈ వెలుగోటి వంశం పిల్లలమర్రి అనే తొలినాటి ఇంటిపేరు కలిగిన చెవిరెడ్డి అనే రాజు నుండి ఉద్భవించిందని చరిత్రకారులు చెబుతారు. చెవిరెడ్డికి భేతాళ నాయుడు అనే మరో పేరు కూడా ఉండేది. వీరు తెలంగాణ నుండి రాయలసీమకు, ఆ తరువాత వెంకటగిరికి వచ్చి తమ రాజ్యాన్ని స్థాపించుకున్నారు. దాదాపు 350 సంవత్సరాల పాటు ఈ వంశస్థులు వెంకటగిరిని పాలించారు. ఇది ఆంధ్రదేశంలోని అతిపెద్ద మరియు ప్రాచీన సంస్థానాలలో ఒకటిగా విలసిల్లింది. వెంకటగిరి సంస్థానాధీశులు కేవలం పరిపాలనకే పరిమితం కాలేదు. వారు కళలు, సంస్కృతి మరియు చేనేత వృత్తిని కూడా పోషించారు. వెంకటగిరి పట్టుచీరలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 1700వ శతాబ్దం నుండి వెలుగోటి రాజవంశం చేనేత కార్మికులను పోషిస్తూ ఈ కళను ప్రోత్సహించింది. ఈ చీరలు తమ ప్రత్యేకమైన నేత, విశిష్ట జరీ డిజైన్లతో 150 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉన్నాయి. వెంకటగిరి చీరలు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. బ్రిటిష్ పాలనలోకి వచ్చిన తర్వాత కూడా వెంకటగిరి జమీందారులు తమ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. 1802లో లార్డ్ క్లైవ్ కాలంలో వారికి సనద్ లభించింది. దీని ద్వారా వారు జమీందారులుగా గుర్తింపు పొందారు. ఈ కాలంలోనే మహారాజా సర్ రాజగోపాలకృష్ణ యాచేంద్ర లాంటి ప్రముఖ పాలకును వెంకటగిరిని పాలించారు. ఆయన 1878 నుండి 1916 వరకు 28వ మహారాజుగా, మద్రాసు శాసన మండలి సభ్యుడిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా విద్యారంగానికి విశేష కృషి చేశారు. ఈ సంస్థానం వెంకటగిరి, సగుటూరు, మల్లాం, పోలూరు, మనుబ్రోలు, పెళ్లూరు, పొదిలే, దర్శి, కొచ్చెర్లకోట, మారెళ్ళ అని 10 తాలూకాలుగా విభజించబడి ఉండేది.